చాలా మందికి అంటే మీరు కూడా ఒక రోస్టింగ్ ఇది వీడియోస్ మీమ్స్ వీడియోస్ చేస్తున్నారు కాబట్టి చాలా మందికి అసలు తెలీదు. ఏదో ఒక చిన్న క్లిప్ తీసుకొచ్చామా, లేదంటే ఒక చిన్న బూత్ తీసుకొచ్చి అక్కడ యాడ్ చేసామా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తీసుకొచ్చి అక్కడ యాడ్ చేసామా, అది వ్యూస్ వెళ్ళిందా లేదా, మన పేజ్ రీచ్ వచ్చిందా లేదా అని చూసుకుంటారు కదా. అసలు రోస్టింగ్ స్టార్ అంటే ఏంటి, అసలు మీమర్ అంటే ఏంటి అనేది చాలా మందికి ఒరిజినల్ మీనింగ్ అసలు తెలీదు. మీరు చెప్పగలుగుతారా? యాక్చువల్లీ రోస్టింగ్ అనేది నిజంగా చెప్పాలంటే రోస్ట్ చేసేటోడే మొగోడు నన్ను అడిగితే. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉన్నారు చూసిరా, వాళ్ళు ఏంటంటే చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. సీరియస్లీ నిజాన్ని నిర్భయంగా చెప్పేటోడే. ఎగ్జాక్ట్లీ నిజంగా చెప్తున్నా. ఒక మెయిన్ పేజ్ ఉంది ఈరోజు నిజంగా చెప్తున్నా, సోషల్ మీడియా వల్లనే చాలా మంది చాలా చాలా అంటే చాలా నిజాలు బయటకు వస్తున్నాయి తప్ప. కానీ ఇప్పుడు ట్రోలర్ ఉండండి, ఇప్పుడు నేను ఒక ట్రోల్ చేస్తా, నేను హెల్దీ ట్రోలింగ్ చేస్తా, నేను మరీ వల్గర్గా వెళ్ళిపోను నేను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాడు డాన్స్ బాగాలేదని చెప్తాం. అవును. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఉన్నాడు, అంతెందుకు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన అంత రెస్పాండ్ అయ్యిండు, చాలా మాట్లాడిండు ఆ రోజు. లైక్ నేను పవన్ కళ్యాణ్ గురించి తప్పు అంటలేను, ఆయన మాట్లాడండి. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం గురించి చాలా మాట్లాడారు, చాలా అసలు వరల్డ్ వైడ్ అయింది రచ్చ అది. ఎందుకంటే తిరుపతి బాలాజీ చాలా ఫేమస్, వరల్డ్ వైడ్ ఫేమస్. అంత రచ్చ అయినప్పుడు సేమ్ వే ఎల్లమ్మ తల్లి టెంపుల్ విషయంలో అసలు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారా? చాలా లేట్గా. ఒక సనాతని హిందూ బోర్డు ఉండాలి అని కోరుకున్న పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వలేదు. అంతేనే కదా, రెస్పాండ్ అవ్వలేదు. నేను దాని మీద కూడా వీడియో చేసి పెట్టాను నేను. పవన్ కళ్యాణ్ కమెంట్స్ ఎట్లా వచ్చాయి ఆ వీడియోకి? సింపుల్ ఏమని అంటారు అంటే, బ్రో అడుగుతాడు, బ్రో ఏమంటుండంటే సంథింగ్ లైక్ చాలా ఎట్లా అంటే, ఒక నిమిషం, బ్రో రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు బ్రో అంట. ఎలక్షన్ మూవ్మెంట్ కాదు కదా అది మెయిన్. యాక్చువల్లీ ఎంత డైవర్షన్ పాలిటిక్స్ అండి. మనం అనుకుంటాం కానీ జనాలను పిచ్చోళ్ళని చేయడం తప్ప ఇంకేముండదు అక్కడ. మేం పేజెస్ కూడా చెప్పాలంటే ఒకప్పుడు మేం పేజెస్ ఉన్నది చెప్తుండే, సీరియస్ గా ఉన్నది. అరే వాడిది తప్ప అంటే వాడి తప్పే. ఇవాళ రేపు మేం పేజెస్ కూడా ఎట్లయిపోయినాయి అంటే భయపడుతున్నారు. రోజు చేసేటోళ్ళు కూడా భయపడుతున్నారు, అరే చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ తిడతారే మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యాన్స్ అనేటోళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకు ఉండదు నిజంగా చెప్పాలంటే బుద్ధి సిగ్గు ఏముండదు వాళ్ళకి. వాళ్ళు కొట్టుకొస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ రేపు కలవరా అండి? మొన్న థ్యాంక్స్ చెప్పలేదా అండి పవన్ కళ్యాణ్కి? అల్లు అర్జున్ థ్యాంక్స్ బాబాయ్, కళ్యాణ్ బాబాయ్ అని ఎందుకు చెప్పిండు? సింపుల్, జనాలని పిచ్చోళ్ళని చేసి ఆడే గేమ్ అంతా ఇది, అంతే తప్ప. కానీ అది అర్థం కాక ఈ కింద ఫ్యాన్స్ మా అన్న అని కొట్టుకొని బట్టలు దింపుకుంటా తప్ప ఏముండదు ఆడ. సో మీరు ఎలాగూ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు మీరు ఒక ప్రామిస్ చేయండి, ఈ ఇంటర్వ్యూలో నేను నిజాలు మాత్రమే మాట్లాడతాను. మీరు ఒక రోస్టింగ్ స్టార్ అంటే నిజాలను బయట పెట్టే వ్యక్తి అన్నారు కాబట్టి అలానే మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో రీసెంట్ గా మనకి పుష్ప 2 మూవీ చూసారు కదా? చూసా, బాగుంది. మూవీ బాగుందా? బాగుంది. యా, ఆ మూవీ తర్వాత చాలా పెద్ద ఇష్యూ, ఒక ప్రాణం పోయింది. సో దాని గురించి చాలా రకాల వార్తలు వస్తున్నాయి, అవునా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతారు, ఫ్యాన్స్ ఒక రకంగా మాట్లాడుతారు, హేటర్స్ ఒక రకంగా మాట్లాడుతారు, చనిపోయిన ఆ ఫ్యామిలీ వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతారు, అల్లు అర్జున్ గారు ఇంకొకలా మాట్లాడుతున్నారు, అవునా? ఈ ఇష్యూ గురించి మీకు అర్థమైంది ఏంటి? సింపుల్ ఒకటి చెప్తుంటారా అండి, సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ పోవాల్సిన అవసరం ఏముందండి? ఫస్ట్ డే రోజు సంధ్యా థియేటర్ దగ్గర క్రౌడ్ ఎట్లుంటుందో అల్లు అర్జున్ కి తెలియదా? చెప్పండి. సంధ్యా థియేటర్ దగ్గర అసలు ఏ హీరో సినిమా రిలీజ్ అయినా సరే పిచ్చెక్కిపోతుంది థియేటర్ మొత్తము. అలాంటి పీక్ టైంలో లేడీస్ వస్తారని తెలుసు, అందరు వస్తారని తెలుసు. సరే వెళ్ళిండు ఆయన, అయితే ఒక 50 మంది బౌన్సర్లను పెట్టుకొని వెళ్ళిండు, మంచిగానే ఉంది, ఫైన్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సేఫ్ వచ్చేసిరు. ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది, అమ్మ ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ ఎవరు? రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్నాడు. ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్నాడు? 25 లక్షలు సరిపోతాయా? 25 లక్షలు ఇస్తే సరిపోతుందా? మీరు చెప్పండి. 25 లక్షలు మీకు ఇస్తే మీ లైఫ్ సెటిల్ అయిపోద్దా? అలా సెటిల్ అవుతుంది అంటే నేను 20 లక్షలు సంపాదించుకొని మూలకు కూర్చుంటాను మరి, అంతే కదా. మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఉండు, అల్లు అర్జున్ కి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? వాళ్ళ 3 అన్నదమ్ములు, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ 2 పిల్లలు, వాళ్ళ భార్య, 10 మంది ఉర్రేమో. 10 కోట్లు కోట్ వేసుకుందాం, 10 కోట్లు సరిపోవా? ఒక సినిమాకి 300 కోట్లు తీసుకున్న అల్లు అర్జున్ 25 లక్షల ఇచ్చేది ఫ్యామిలీకి? 25 లక్షల. దానికి ముందు ఒక మాట కూడా చెప్పిండు కదండి, చాలా మంది యాక్చువల్గా మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి ఫ్యాన్స్ అందరూ కూడా, లేదంటే సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక మాట అంటున్నారు, ఈ 25 లక్షలు ఇస్తుంది కూడా నేను మీకు వెనకాల సపోర్ట్ ఉన్నానని చెప్పడానికి మాత్రమే, గుడ్ విల్ కింద ఇస్తున్నా. వెనకాల సపోర్ట్ ఉన్నా అని చెప్పడానికి కాదు ఆయన, గుడ్ విల్ గెస్చర్. 25 లక్షల, 25 లక్షలు. సరే ఇప్పుడు మమ్మీ చనిపోయారు, 2 పిల్లలు ఆయనకి, ఒక పాప బాబు, నాకు తెలిసి క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. బాబు 2 ప్రాణాలు 25 లక్షలతోటి అయిపోతుందా అండి?
సరే 25 లక్షలు మరి 300 కోట్లు ఎందుకు తీసుకుండు అల్లు అర్జున్? ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు, డైరెక్టర్ ఏం చేస్తుండు? టికెట్ రేట్లు అయితే పెంచమంటే ఇష్టం వచ్చినట్టు పెంచేసుకోరు. ఒక మనిషి ప్రాణం ఖరీదు 25 లక్షల. సరే 25 లక్షలు ఇస్తాడు. మీరు ఒక సినిమా చూసిరా? నేను రీసెంట్ గా జనకాయతే గనక అని ఒక మూవీ చూసిన. మన హీరో ఆయన పేరు గుర్తులేదు, జనకాయతే ఆయన పేరు ఏదో ఉంది, సుహాస్. ఆ మూవీలో ఒక కేసు వేస్తాడు, కాండమ్ గురించి కేసు వేస్తాడు సుహాస్. ఎందుకు? పిల్లల ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలని చూపించారు ఆ మూవీలో. పిల్లోడు పుట్టినప్పటి నుంచి వాడు పెద్ద అయ్యేంత వరకు, పెద్ద అయ్యేంత మన ఏదో వాడు పెళ్లి అయిపోయేంత సెటిల్ అయ్యేంత కాదు, వాడు జస్ట్ చదువుకునేంత వరకు ₹1,00,00,000 ఖర్చు అవుతుంది అని చూపించింది. అది ఎగ్జాంపులే, నిజంగా చెప్తున్నా, జస్ట్ ఎగ్జాంపుల్. అది కూడా మినిమం టు మినిమం, మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్ వాటి గురించి మరి అంతే, జస్ట్ మినిమం ₹1,00,00,000 ఖర్చు అవుతుంది అన్నాడు. 2 పిల్లలు, భార్య లేదు. ఆ తండ్రి పరిస్థితి ఏంది? మళ్ళీ నేను తర్వాత మీ పిల్లల ఎడ్యుకేషన్ చూసుకుంటాను కూడా ఏం చెప్పలేదు. వాళ్ళ ఎడ్యుకేషన్ వరకు మొత్తం బాధ్యత నాదే అని చెప్పలేదు. ఆ పిల్లోడికి ఇస్తా అని చెప్పి, నాకు తెలిసి ఆ పిల్లోడు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పెట్టుకుంటాను కూడా ఏం చెప్పలేదు. జస్ట్ 25 lakhs ఇస్తున్నా అని చెప్పిండు అంతే. నేను సక్సెస్ మీట్లో కూడా చూసిన 25 lakhs నేనైతే గిస్ట్. ఒకటండి, అల్లు అర్జున్కి ఏమన్నాడు, ఇంకేదో అన్నాడండి, 24 hours వరకు తెలియలేదా? అలా పిల్లం పర్సు పోతే 10 మంది బౌన్సర్లను పెట్టి ఎత్తికిచ్చిండు. అట్లాంటి మనిషి ఇంకేంది, అలా పిల్లలకి 2 బౌన్సర్లు 20 మంది బౌన్సర్లను ఇచ్చి ముందుకు పంపించింది ఫస్ట్. అన్నీ చూసుకుండు. మీరు చెప్పండి, ఆ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ అయిన వెంటనే న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, పోలీస్ స్టేషన్ల కేసులు, ఎంతమంది ఎన్ని డిబేట్లు పెట్టిరు చూడలేదా మీరు? మొత్తం సోషల్ మీడియా అంతా ఇట్లా రచ్చ మీద ఉంది. అల్లు అర్జున్ గారు కానీ అతనికి సంబంధించిన వాళ్ళు కానీ చెప్తుంది ఏంటంటే, అతనికి థియేటర్లో ఉన్నప్పుడు ఇష్యూ అనేది తెలీదు, క్రౌడ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వాళ్ళు పంపించేశారు అక్కడి నుండి అని ఒకటి చెప్పారు. ఇంకొకటి, ఆయనకి 7 hours తర్వాత తెలిసింది అని కొంతమంది అంటున్నారు, 24 hours తర్వాత తెలిసింది అని కొంతమంది. అల్లు అర్జునే 24 hours తర్వాత తెలిసిందని చెప్పిండు సక్సెస్ మీట్ లో. అవును, ఆ 24 hours వరకు ఆయనకి న్యూస్ తెలియలేదు అని చెప్తున్న అతనే, మిగతా వాళ్ళు దానికి ఏం మాట్లాడుతున్నారు అంటే, మరి ఈ 24 hours లో నువ్వు మూవీ సక్సెస్ అయింది అని చెప్పి స్టోరీల మీద స్టోరీలు పెట్టావు కదా. సోషల్ మీడియా చూడండి, అల్లు అర్జున్ కి 2 అకౌంట్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, తెలుసా మీకు? ఒకటి ప్రైవేట్ అకౌంట్ అయినది, ఒకటి పబ్లిక్ అకౌంట్ అయినది. ప్రైవేట్ అకౌంట్ ఫ్యామిలీ, ఆయన ప్రైవేట్ ఉంటుంది, అది ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అవి అప్లోడ్ చేసుకుంటాను అల్లు అర్జునే చెప్పించాలి చాలు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఆయన అప్లోడ్ చేస్తుండే. సరే సోషల్ మీడియాలో వస్తలేదు ఆయనకి అంటే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కేసు అవుతుందని అల్లు అర్జున్ మీద ఏం తెలియదు ఎవరికి? చెప్తున్నా కదా, చెప్పాలి అనుకుంటే 100 చెప్తా నేను కూడా, అర్థమైందా? ఇప్పుడు అల్లు అర్జున్ని ఫుల్ తిట్టి అయ్యో నేను తాగి అనేసిన బ్రో సారీ అని అంట, ఒక్కటాడా? నా మీద పరువు నష్టం దాబా అయ్యాడా? ఎందుకు అయ్యాడు? చెప్తున్నా కదా, ఏదైనా సరే మన దగ్గరకు వచ్చేంత వరకు దాన్ని నొప్పి తెలియదు. ఈ రోజు ఆ ఫ్యామిలీ బాధ పడుతున్న ఏడుపు, ఇప్పుడు నీ ఫ్యాన్ అయినా కూడా అంటే నార్మల్ లైఫ్ అంటే చిన్న వాళ్ళకి, చిన్న కుటుంబాలు కూడా మాట్లాడుతుంది, అంటే తెలిసిన వాళ్ళు, కష్టం వాళ్ళు తెలిసిన వాళ్ళు మాట్లాడుతుంది కూడా ఏంటంటే, ఇదే కష్టం మీ ఇంట్లో మీ భార్య కానీ లేదంటే మీ కొడుకు కానీ ఆ ప్లేస్లో మీ భార్య మీ కొడుకు ఉండుంటే మేము ఒక 25 లక్షలు మీకు ఇస్తాము అంటే మీకు ఓకేనా అని మాట్లాడారు కొంత. కరెక్ట్ క్వశ్చన్ అది, నిజంగా చెప్పాలంటే సీరియస్లీ. నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అందాం అనుకుంటున్నా, అల్లు అర్జున్కి ఓకేనా? మరి ఓకే అయితే చెప్పండి. మరి 25 లక్షలు తీసుకొని ఆయన ఏమన్నాను అని అంటే, నిజంగా చెప్తున్నా, ఆ ఫ్యామిలీ సరే సైలెంట్ అయిపోతుంది, ఆ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ సైలెంట్ అయిపోతాడు. అది చెప్పినంత ఈజీ కాదండి రియాలిటీలోకి వస్తే. 25 lakhs అనేది చాలా చిన్న అమౌంట్. నువ్వు 300 కోట్లు తీసుకున్నావు. సినిమా నిన్న ఆల్మోస్ట్ నియర్ 700 crores వచ్చింది 3 days లో. ప్రొడ్యూసర్స్ కి కొంచెం సిగ్గు లేదా? అల్లు అర్జున్ కి కొంచెం సిగ్గు లేదా? ఒక ఆడ మనిషి చచ్చిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, ఆ భర్త ఎట్లా బ్రతకాలి? నీ ఫ్యాన్ కదా, పోనీ బయటోడు ఎవడో అనుకుందాం, నీ ఫ్యానే కదా, నీ ఫ్యాన్ అనే కదా. అంత యాటిట్యూడ్, అంత మీరు అంటున్నట్టుగా ఇది రావడానికి, ఫేమ్ రావడానికి కారణం ఎవరు? జనాలే కదా. జనాలే, ఇంకెవరు ఉన్నారు? ఈ పిచ్చి గొర్రెలే కదా, ఈ పిచ్చి గొర్రెలే కదా వాళ్ళని. ఇప్పుడు అలాంటి జనాలలోనే ఒకరికి ఈ రోజు ప్రాణం పోయింది అన్నప్పుడు రేపు ఇంకొక ప్రాణం కూడా పోతుంది కదా. మరి జనాలంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు నాకు తెలిసి అయితే నేనేమనుకుంటున్నా అంటే, పోతే పోనీ ఒక ప్రాణం ఏముంది, ఒక 25 లక్షలు వాడేద్దాం అయిపోతాయి. ఈ రోజు 20 ఇచ్చినాం, సరే అందరు 25 ఇచ్చినందుకు తిడుతురు కదా, ఓ 50 వాడేద్దాం. ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఏమైపోతారు తెలుసా? మా హీరో 25 లక్షలు ఇచ్చిండ్రా, మీకేం తెలుసు? ఎగ్జాక్ట్లీ అదే మాట్లాడుతున్నారు. 25 లక్షలు ఆ ఫ్యాన్ అనేటోడు ఇప్పుడు అంటున్నాడు చూసిరా, ప్రతి ఒక్కడు మాట్లాడుతారు చూసిరా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మనో ఎవరో ఒకరు చచ్చిపోతారు చూసినా ఇట్లా తొక్కిసలాటలో, ఆ రోజు అర్థమవుతుంది వాళ్ళకి. ఇంకొక మాట కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈ రోజు ఇష్యూ జరిగింది కాబట్టి మా అల్లు అర్జున్ని బయటకు లాగుతున్నారు. ఎంతమంది హీరోలకి ఇంతకు ముందు ఇలా జరగలేదు, ఎంతమందికి ఇంతకు ముందు కూడా సేమ్ ఇట్లానే వెళ్ళినప్పుడు
ఒక హీరో ప్రెస్ మీట్ లో చనిపోయారు ఒకరు. సో ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇది జరగలేదు, కావాలని అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు అని అంటున్నారు. అల్లు అర్జున్ ఎవరు టార్గెట్ చేయలేదండి, అల్లు అర్జునే టార్గెట్ చేసుకుండు. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ అందరు ఒకటే, అర్థమైందా? ఫ్యామిలీ అనేది ఎప్పటికైనా ఫ్యామిలీయే. ఫస్ట్ టైం నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా ఒక మాట మాట్లాడదాం అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు అన్ని రోజులు మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండు. ఎందుకు దూరంగా ఉండు? ఎమ్మటే గెలిచిన వెంటనే, రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఎక్కడికి పోయిండు? చిరంజీవి గారి దగ్గరికి. ఎందుకు? ఫ్యామిలీ అన్న అన్ని రోజులు నువ్వు అసలు మరి ఆడియో ఫంక్షన్ కి రావు. ఒక్కటి చెప్తా వింటారా? మైండ్ తోటి ఆడతారు జనాల, మైండ్ తోటి గేమ్ ఆడతారు వీళ్ళంతా. నేను చెప్తున్నా కదా, జనాల మైండ్ని ఎట్లా మ్యానిపులేట్ చేస్తారంటే, అయ్యో పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యామిలీ దూరం అయిపోయింది, ఇప్పుడు సేమ్ అర్థమైందా? పవన్ కళ్యాణ్ విషయంలో ఏదైతే చేసిరో సేమ్ 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 అల్లు అర్జున్ విషయంలో కూడా అదే చేస్తారు. ఒక హీరోని వాళ్ళే లేపుతారు, అర్థమైందా? దూరం చేసినట్టే చేసి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు, అర్థమైందా అండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలప్పుడు ఎంత మెగా ఫ్యామిలీ మొత్తం దిగిపోయింది, అర్థమైందా? ఇంకోటి వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని శిల్పారావు అల్లు అర్జున్ అయినా అక్కడ ఓడిపోతాడని అందరికి తెలుసు, అల్లు అర్జున్ తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు. అది చెప్తున్నా కదా, ఇట్స్ అ ఫేమ్ గేమ్ అంతే. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళే శత్రువుని క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే మిత్రులను కూడా క్రియేట్ చేసుకుంటారు, అంతే. ఓకే, ఇంకొక టాపిక్ వస్తే, ఇప్పుడు హీరోలందరూ కూడా సినిమాలు తీసి కోట్లు వెనకాల వేసుకుంటున్నారు, అవునా? ఒక హీరో సంవత్సరం సంపాదన 100 కోట్లు వేసుకుందాం. ఆ 100 కోట్లు రావడానికి కష్టపడ్డ సగటు వ్యాపారం చేసుకునే వ్యక్తి సంపాదన ఎంత ఉండొచ్చు మీ అందాల ప్రకారం? రోజు 1000 రూపాయలు కూలీ ఇస్తారు, 500 కూలీ, నాకు తెలిసి 500 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంటుంది, అంతే. దాని మించి ఎక్కువైతే ఉండదు, అంతే. మరి ఇంత కష్టపడుతూ సంపాదించిన వీళ్ళనే వాళ్ళు అక్కడ వెళ్ళి ఉన్నారు, అవునా? అట్లాంటి వాళ్ళకి ఇలాంటి జనాల మీద అసలు రెస్పెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఎందుకు ఉంటుంది? వాళ్ళని దగ్గరికి రానిస్తారు అసలు? ఫస్ట్ వీళ్ళు ఒక హీరో వస్తుందంటే 10 మంది బౌన్సర్లు ముందే వెళ్ళిపోతారు టక్కన. ఎవరు అసలు ఒక ఫోటో దిగనిస్తారా అండి? ఒక ఫోటో దిగనిస్తారా ఒక ఫ్యాన్ ఏంటన్నా? నాగార్జున కూడా ఒక్కటండి, సింపుల్. ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ వేసారు. సేమ్ వే ఇప్పుడు అల్లు అర్జున్కి ఏదైతే 24 అవర్స్ తర్వాత తెలిసిందో, ఒక ఇన్సిడెంట్ అయింది నాగార్జునది. ఎయిర్పోర్ట్లో వస్తుంటే సెక్యూరిటీ ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ని ఇట్లా నెట్టేస్తే ఆయన పోయి కింద పడ్డాడు. పక్కన నడుచుకుంటూ వెళ్తున్న నాగార్జునకి అది తెలియలేదంట. సోషల్ మీడియాలో చూసి అయ్యో అని చెప్పి మళ్ళీ వచ్చినప్పుడు ఆయన ఫోటో ఇచ్చిండు. ఇది ఎంత డ్రామా భాషికలు అండి ఇవి, ఎంత డ్రామా భాషికలు ఇవి. నీకు పక్కన నడుచుకుంటూ పోతుంటే అంత కళ్ళుని ఎత్తికెక్కినాయా మీకు? ఒక రేంజ్ వస్తే మీకు అంత కళ్ళుని ఎత్తికెక్కియా? మనుషులాగా చూడరా? ఫ్యాన్సే కదా. ఇప్పుడు నువ్వు అంటే ఇష్టపడే కదా ఆడు, పాపం ఏదో అయ్యో నాగార్జున నా ఫేవరెట్ హీరో అనుకుని ఉరికొచ్చింది కదా పాపం. నిజంగా మీరు ఓపెన్గా చూసుకుంటే, మనం నార్మల్గా ఓపెన్గా మాట్లాడుకుంటే, ప్రతి హీరోని చూసుకోండి, సక్సెస్ఫుల్ అయిన హీరోస్ని చూసుకుంటే వెనకాల ఆస్తులు 1000 కోట్లు ఉంటాయి. నిజంగా 1000 కోట్లు ఉంటేనే వాళ్ళు బతకగలుగుతారా, లేకపోతే బతకలేరా? నేను చెప్తున్నా. మళ్ళీ ప్రతి ఒక్కరు వచ్చి కూడా మాట్లాడే ప్రశ్న ఏంటంటే, మేము జనాలకి హెల్ప్ చేస్తున్నాము, కష్టంలో ఉన్నోడిని ఆదుకుంటున్నాము, ఒక ఊరిని దత్తత తీసుకున్నాము. ఒక్క ఊరే ఉందా అండి భూమి మీద? సరే, ఊరు దత్తత తీసుకుంటా అంటారు. ఆ ఊరికి ఒకసారి వెళ్దాం మనం. ఎవరైనా ఏదైనా హీరోని తీసుకోండి, ఆ ఊరికి వెళ్దాం. ఆ హీరో ఆ ఊరు దత్తత తీసుకున్నాక దానికి ఎన్నిసార్లు వస్తుండో, దాని గురించి ఎన్ని డీటెయిల్స్, జస్ట్ ఏదంటే తీసుకుంటున్నా అని చెప్తారు. వాళ్ళ మేనేజర్స్కి చెప్తారు ఆ బాధ్యత గురించి. ఒక్కసారి చెప్పిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడు ఉండడు. సేమ్ పొలిటీషియన్స్ ఎన్ని హామీలు ఇస్తారు మనకి? పవర్లకు రాకముందు నీకెందుకు నేనున్నా, అస్సలు నీకు నోట్లో ముద్ద పెడితే ఇట్లా నేను తినిపిస్తా వచ్చా అని చెప్తారు. తర్వాత పోతే అసలు రానిస్తారా? అపాయింట్మెంట్ ఇస్తారా? కలుస్తారా? మన మాటలు వింటారా? మన ఊరికి వస్తారా? మళ్ళీ అసలు మన ముఖం చూస్తారా? ఫస్ట్ థింగ్ మన ముఖం కూడా గుర్తుండదు. సింపుల్ చెప్తున్నా కదండి. ఇగో ఇన్ని కోట్లు సంపాదించుకుంటారు. నాకు నిజంగా చెప్తున్నా, అసలు 25 లక్షలు ఇస్తే ఒక ఫ్యామిలీ సెటిల్ అవుతుందంటే, నిజంగా చెప్తున్నా, అల్లు అర్జున్కి 10 కోట్లు తీసుకోమనండి. ఎందుకు అన్ని కోట్లు, అన్ని 1000 కోట్లు ఎందుకు? గీతా ఆర్ట్స్ బ్యానర్, ఆహా, ఆ గీతా ఆర్ట్స్ 2, మళ్ళా ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, ఇన్నెందుకు? నాకు సరే, ఇప్పుడు మీరు అడిగినట్టు సరే, అల్లు అర్జున్ అల్లు అర్జునే కాదు, హీరోస్ అందరు సంపాదించుకుంటారండి, ఫుల్ చాలా సంపాదించుకుంటారు. ఒక సినిమాకి 100 కోట్లు తీసుకుంటారు. ఇంకొకటి వాళ్ళు అనే క్వశ్చన్ ఏంటంటే, నా ముఖం చూసి వస్తారు కాబట్టి నేను 100 కోట్లు తీసుకుంటా అంటారు. సరే, మరి ఇప్పుడు నీ ముఖం చూసి వస్తారు, నీ ముఖం చూసి వస్తారు కదా, నీ ముఖం చూసి వచ్చిన వాళ్ళకి నువ్వు చచ్చిపోతే ఇచ్చేది ఏంది? 100 కోట్లు నువ్వు తీసుకుంటున్నావు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.